రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం అత్యద్భుతం. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి రిజల్ట్స్ మళ్ళీ పునరావృతం అవుతాయో లేదనేటటువంటి రీతిలో ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఈ ప్రజా తీర్పు దేనికి నిదర్శనం అనంటే అరాచకాలు సాగిస్తాము, ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ప్రజాస్వామ్యాన్ని తొంగలోకి తొక్కి ప్రజాస్వామ్యాన్ని నేను నీరుగార్చి ప్రజాస్వామ్యాన్ని నేను పూర్తిగా మంట కలుపుతానంటే ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చూపించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ నా ఎందుకనంటే ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఆనాడు 151 సీట్లు ప్రజలు ఇచ్చారంటే ఒక్క ఛాన్స్ అని అడిగితే ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అని అడిగావు, రెండో ఛాన్స్ నీకు మరి లేదనేది ప్రజలు నీకు చాలా స్పష్టమైనటువంటి విస్పష్టమైనటువంటి తీర్పు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధ్వంసంతో ప్రారంభించావు, ప్రజలు విధ్వంసానికి తావు లేదని ఈరోజు తన తీర్పు ద్వారా నిరూపించారు. ప్రజలు ఈరోజు ఎవరిని మాట్లాడనివ్వకుండా అన్ని రాజ్యాంగపరమైన వ్యవస్థలను నిర్వీర్యం చేసి స్వతంత్రంగా పనిచేసే రాష్ట్ర ఎన్నికల కమిషన్ని నిర్వీర్యం చేసి అధికార వ్యవస్థల్ని అధికార యంత్రాంగాల్ని నిర్వీర్యం చేసి ప్రతి ఒక్కరిని కూడా తప్పుల్లో దించి ఈరోజు నువ్వు లాభపడాలి, లబ్ధి పొందాలనేటటువంటి దుర్బుద్ధి ఇది ప్రజలు సహించరని మరొకసారి రుజువు చేశారు ఈనాడు ఈ ప్రజాస్వామ్యంలో తీర్పు. ఇది బహుశా ప్రపంచంలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఇది కనువిప్పు కలగాలి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా కనువిప్పు కలగాలి. ఎవరైనా ప్రజలు ఇచ్చిన తీర్పుని తద్భిన్నంగా ఉంటే ఎలాంటి యుద్ధం ప్రకటిస్తారో ప్రజలు ఒకసారి ఈ తీర్పు ద్వారా నిరూపితమైంది. ఆనాడు నువ్వు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఈరోజు ప్రజలనేటటువంటి ఓటనేటటువంటి ఆయుధంతో ఈరోజు నీ పార్టీని విధ్వంసం చేశారు. నేను అనేక పర్యాయాలు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగిల్ డిజిట్ వస్తుందన్నాను. ఈరోజు ఆ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారంటే ఆ రోజు మేము క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనలు చూసినటువంటి వ్యక్తులం, అనుక్షణం ప్రజల మధ్యన ఉన్నటువంటి వ్యక్తులం, అనుక్షణం ప్రజల కోసం పోరాటాలు చేసినటువంటి వ్యక్తులం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అరాచకం మొట్టమొదటిగా నా దగ్గర నుంచే ప్రారంభించాడు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి కేసు నమోదైనటువంటిది నా నుంచే ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నీ పతనం ఆ రోజు నుంచే ప్రారంభమైంది. ఈరోజు నువ్వు ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టారు నేను ప్రజలనంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఆ రోజు మేము చేసిన పోరాటం ప్రజల కోసం. ప్రజాప్రతినిధి అంటే అర్థం ప్రజల గొంతుకు ఎక్కడైతే వినబడదో, ప్రజల గొంతుకుని ఎక్కడైతే ఏ అధికార యంత్రాంగం అయితే వినిపించుకోదో, ఎక్కడైతే ప్రజలకు నష్టం చేస్తుందో అక్కడ ఒక ప్రజాప్రతినిధిగా మా విద్యుత్ ధర్మం ప్రజల తరపున మేము పోరాడాలి. ప్రజల గొంతుకు మా గొంతుకుని చేసి వినిపించాలి. మా గొంతుకులన్నీ నొక్కావు, ప్రజల గొంతులు నొక్కావు, అందరి గొంతులు నొక్కావు. ఈరోజు ప్రజలు నీ గొంతులు నొక్కారు. ఇది జగన్మోహన్ రెడ్డి గ్రహించాలి. నిన్న మాట్లాడుతూ ఉన్నాడు 56 లక్షల మంది అవతాతలు ఏమయ్యారని. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒక్కడవే ఇచ్చావా పెన్షను? ఎన్నికల ముందు ఏం చెప్పావు? 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నావు, ఇచ్చావా? ఎన్నికల ముందు ఏం చెప్పావు? 2019 ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే 3000 పెన్షన్ అన్నావు. అధికారంలోకి వచ్చాక 250 పెన్షన్ అన్నావు. నువ్వేమైనా ముష్టేస్తావా ప్రజలకి? అవతాతలకి ఆనాడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ 5 సంవత్సరాల కాలంలో 2000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు గొప్పవాడా? నువ్వు 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు కూడా ఇవ్వడానికి గింజుకున్నటువంటి నువ్వు, నీది గొప్ప పరిపాలన, ఎవరిది గొప్ప పరిపాలన చెప్పాలి. ఈరోజు నేను అందరికీ అడుగుతున్నా, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అడుగుతున్నా, ఎవరిది గొప్ప పరిపాలన? నువ్వు ఏమన్నావు? నేను అక్క చెల్లెమ్మలకి ఇచ్చా, 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మలకి ఇచ్చా.
ఏమిచ్చావు నువ్వు? ఆసరా అన్నావు, టోకరా చేశావు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 20,000 కోట్ల రూపాయలు ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు 1 కోటి మంది మహిళలకి ఆనాడు ఇవ్వలేదా? నువ్వు ఒక్కడవే కొత్తగా ఏమైనా చేశావా? కొత్త పథకాలు ఏమైనా ఇచ్చావా? నువ్వు అమ్మఒడి నేను 52 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చానన్నావు. ఈ రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటా ఉంటే 52 లక్షల మందికి ఇచ్చి నేను విద్యార్థులకు అందరికీ అన్నీ చేశానని మాట్లాడుతున్నావు. For more videos like this, subscribe Big TV channel.